సో ఇన్ఛార్జ్ మంత్రిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ టోలీ చౌకీలోని ఆనంద్ విహార్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు వివేక్. స్థానికంగా ఉన్న ట్రాఫిక్, నాలా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా ఎమ్మెల్యే గారు నిన్న మా రివ్యూ మీటింగ్ అంటే రోజు సాయంత్రము అప్డేట్ చేసుకున్నప్పుడు పాపం వారు ఇమ్మీడియట్లీ నాకు చెప్పారు. మళ్ళీ పొద్దున డీటెయిల్స్ పంపించినారు వీడియోతో సహా. ఎందుకంటే వీడియో ఉంటే ఈజీగా తెలుస్తుందని చెప్పి వారు పంపించడం జరిగింది. నేను జాయింట్ కమిషనర్ ట్రాఫిక్కి కూడా మెసేజ్ ఆల్రెడీ పంపించాను. అయితే వాళ్ళు రియాక్ట్ చెప్తున్నారు, సార్ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ, అందు గురించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మళ్ళీ కూడా ఒకసారి నేను రీచెక్ చేస్తాను. రేపు మండే రోజు రీచెక్ చేసి ఏదో ఒకటి పాజిటివ్గా చేద్దామని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు సీఎం సాబ్ एक रिव्यू मीटिंग लगा ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. సో ప్రత్యేకంగా ఈ సమస్య చెప్పిన ఈ యూటర్న్ ఎట్టనైనా కావాలని చెప్తే అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బట్టి గారికి, టీపీసీసీ ప్రెసిడెంట్కి, మీరు ఈ డీటెయిల్స్ పంపించండి చేద్దామని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. నాకైతే చాలా నమ్మకం ఉంది. మేరకు బహుత్ ఉమ్మీద్ है కల్ 2-3 दिन में మీరు పోలింగ్ డేట్ వరకు వెయిట్ చేసే అవసరం లేదు, తొందరగానే అవుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీరు పార్కింగ్ గురించి आप स्पोर्ट्स कॉम्प्लेक्स पार्किंग के बारे में बोले साहब लोग, तो उसके बाद मैं ही आया था यहाँ भूमि पूजा करने के वास्ते. वो दिन कोई नहीं बोले मेरे को. అయితే ఆ సమస్య కూడా मैं కన్నన్ సాబ్ से बात करके అది ఏంటో ఫస్ట్ నేను అనుకుంటా. ఎందుకంటే ఉట్టినే మాట ఇవ్వడం కరెక్ట్ కాదు. సో मैं 2 दिन में पता कर लेके उसको कैसा ఎట్లా చేయాలి నేను కనుక్కుంటాను. ఎక్కడైనా షిఫ్ట్ చేయొచ్చా లేకుంటే ఆ ఫండ్స్ వేరే దగ్గర పెట్టవచ్చా నేను కనుక్కొని నేను చెప్తాను. కానీ మీరు డ్రైనేజ్ సమస్య ఏదైతే అన్నారో డెఫినెట్లీ దాన్ని టేకప్ చేస్తాం. ఎందుకంటే నేను ఇక్కడ मैं यहाँ इंचार्ज बनने के बाद 200 करोड़ के काम कर रहा है. स्पेशली शेखपेटला 105 crores वर्क అంటే ड्रेनेज सिस्टम, सीसी रोड्स, सब जगह जब ज़रूरत है वहाँ अन्य छोटा सब जगह डाला गया. आप भी ये बोले तो जब ही कर देते थे, కానీ తెలియదు కదా, ఎవ్రీబడి డోంట్ నో. మేము కూడా అన్ని చోట్ల రాలేదు. ఎక్కడెక్కడ పోయినామో మా కార్యకర్తలు ఉండేనో పబ్లిక్ ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే అవన్నీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. మా ఇంకా 3 సంవత్సరాలు ఉంటాము. हम सत्ता में रहते और 3 साल तो हम ही काम कर सकते हैं आपके वास्ते. और मैं कभी भी एक्सेसिबल रहता हूँ. साहब जैसा बोले वेंकट स्वामी साहब, उनका लेगेसी है मेरे पे. कभी भी मेरा जिम्मेदारी है वो लेगेसी प्रोटेक्ट करने का काम ज़रूर करूँगा. और ఎప్పుడైనా మాట ఇస్తే డెఫినెట్లీ నేను మాట నిలబెట్టుకుంటా.